చింత లేకుండా మనం జాగ్రత్త పడాలి. చింత అనేది ఒక చెత్త. ఆ చెత్తకు అవకాశం ఇస్తే చాలా పేరుకొని పోతుంది. ఎందుకంటే మనిషి జీవితంలో చాలా చింతలు ఉంటాయి. కానీ విషయం ఏంటంటే నువ్వు దాని గురించి ఎంత ఆలోచన చేసినా ప్రయోజనం ఏం లేదు. దేవుడు సహాయం చేస్తే నువ్వు బయటపడగలవు తప్ప నువ్వు చింతించి మూరుడు ఎక్కువ చేసుకోలేవు. నాకు అనిపిస్తుంది చింతించి మూరుడు ఎక్కువ చేసుకోలేం, కానీ మూరుడు తగ్గిపోయే అవకాశం ఉంది అనిపిస్తుంది. చాలామంది వాళ్ళ బాహ్య సంబంధమైనటువంటి జీవితం వంగిపోవడానికి కారణం కూడా చింత. కాబట్టి చింతించటం అన్నటువంటిది మన ఆత్మ సంబంధమైన ఇల్లు కట్టుకోవడానికి ఉపయోగపడదు. అది డెస్ట్రాయ్ చేస్తుంది. అంటే కట్టబడ్డానికి అదొక అవరోధం. అందుకనే జ్ఞాపకం చేసుకోవాలి, ప్రభా నా చింత యావత్తు నీ పైన వేయడానికి నాకు సహాయం చేయండి. ఎందుకంటే చింతిస్తూ ఉంటే నువ్వెవరో మర్చిపోతావు, నువ్వు ఎందుకు రక్షింపబడ్డావో మర్చిపోతావు. ఒక లోక సంబంధమైనటువంటి మనిషి వలె ఆలోచన చేసేటువంటి ప్రమాదం అన్నటువంటిది మనం చూడగలం.